హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వీడియో వాచ్ చేసే వాళ్ళకి నా పేరు రత్న, ఆథర్ బై ప్రొఫెషన్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ వెయిట్ లాస్ ఎంథూజియాస్ట్ బై ప్యాషన్. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీక్ ఒక షార్ట్లో నేను ఒక ఛాలెంజ్ చేశాను. యాక్నీ వచ్చింది ఇక్కడ నాకు. సో ఈ యాక్నీని నేను జస్ట్ 1 వీక్లో క్లియర్ చేసి చూపిస్తాను అని నేను ఆడియన్స్తో ఛాలెంజ్ చేసి చూపించాను. అండ్ ఐఎమ్ కమింగ్ టు యూ ఆఫ్టర్ 1 వీక్. 70 to 80% ఆఫ్ ద యాక్నీ నేను క్లియర్ చేశాను. అండ్ ఒక చిన్న మచ్చ ఉంది మీరు చూస్తున్నట్టయితే. అండ్ ఆఫ్టర్ 1 వీక్ మీకు ఈ మచ్చ కూడా కనిపించదు. అండ్ దిస్ ఇస్ మై గ్యారంటీ ఫర్ యూ. సో ఈ 1 వీక్ నేను ఏదైతే చేశానో స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. నేను బుక్ కూడా క్యారీ చేస్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి. అండ్ ఈ స్టెప్స్ మీరు అన్నీ ఫాలో అయితే 70 to 80% ఆఫ్ ద యాక్నీ మీకు క్లియర్ అవుతుంది. అది మాత్రం 100% ష్యూర్ అండి, అందులో డౌటే లేదు. అండ్ ఎస్, ఒక్క యాక్నీయే కదా అక్క అని మాత్రం మీరు అనుకోదు, ఓకేనా? మీకు ఒక్క యాక్నీ ఉన్నా 100 యాక్నీ ఉన్నా మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఫస్ట్ పాయింట్, స్టాప్ పికింగ్ ది యాక్నీ. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, ఈ ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, మన బాడీలో మోస్ట్ ఆఫ్ ద డర్ట్ ఎక్కడుంది అంటే జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా ఈ ఫింగర్ టిప్స్లో ఉంటుంది. ఈ ఫింగర్ టిప్స్తో మనం చాలాసార్లు ఈ స్కిన్ పైన, యాక్నీ పైన ఇలా 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 అంటూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే యాక్నీ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇమ్మీడియట్గా ఈ హ్యాబిట్ మీకు గనక ఉంటే స్టాప్ డూయింగ్ దాట్. సెకండ్ పాయింట్, స్టాప్ యూజింగ్ గ్లో ఆయిల్స్. నేను చాలా హెవీ హార్ట్తో ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే గ్లో ఆయిల్స్ అనేది నా స్కిన్ కేర్ రొటీన్లో దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. చాలామంది అడుగుతూ ఉంటారు, స్కిన్ పైన ఒక టైప్ ఆఫ్ షైన్ ఉంటుంది కదా అక్క, ఏం చేస్తూ ఉంటారు అని. ఇదే నేను చేసేది. సన్ స్క్రీన్లో ఒక 3 to 4 డ్రాప్స్ గ్లో ఆయిల్ పెట్టుకుని యూజువల్గా అప్లై చేస్తూ ఉంటాను. బట్ ఈ 30 days మీరు యాక్నీని క్లియర్ చేసే ప్రాసెస్లో గ్లో ఆయిల్స్, ఎటువంటి ఆయిల్ కూడా యూజ్ చేయకండి. ఆయిల్స్ అనేవి కొమోడోజెనిక్ ఉంటాయి, అంటే మీ పోర్స్ని క్లాగ్ చేస్తాయి. ఎలాంటి ఆయిల్స్ అన్నా అవ్వచ్చు, లైక్ ఈవెన్ కోకోనట్ ఆయిల్. చాలామంది అఫెండ్ అవుతూ ఉంటారు, కోకోనట్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్ కదా, అదేంటి అప్లై చేయకూడదు అని అంటున్నారని. బట్ ట్రై టు అండర్స్టాండ్ హియర్, కోకోనట్ ఆయిల్ కానీ ఎటువంటి ఆయిల్ కానీ కొమోడోజెనిక్ అయితే, కొమోడోజెనిక్ అంటే ఏంటి, పోర్స్ని ఏవైతే ఉంటుందో అది క్లాగ్ చేస్తుంది. అలా చేయడం వల్ల యాక్నీ అనేది స్పీడప్ అయిపోతుంది. సో మీరు ఆయిల్స్ యూస్ చేసే హ్యాబిట్ ఉంటే నాలాగా, మీరు యాక్నీ క్లియర్ చేసేంత వరకు కూడా ఆయిల్ అనేది మీ స్కిన్ కేర్ రొటీన్లో పెట్టుకోకండి. సన్ స్క్రీన్ ఎవ్రీ సింగిల్ డే. సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ కేర్ రొటీన్లో ఇట్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అది ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక బ్యూటిఫుల్ డిష్ చేశారండి విత్ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్, రకరకాల స్పైసెస్ వేసారు అందులో, అండ్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది, ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అందులో సాల్ట్ వేయడం మర్చిపోయారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద డిష్ చెప్పండి? సో సన్ స్క్రీన్ కూడా మన స్కిన్ కేర్ రొటీన్లో అంతే ఇంపార్టెంట్. అదేం లగ్జరీ క్రీమ్ కాదు, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎనీ ఎక్స్ట్రాడినరీ బ్యూటీ ప్రోడక్ట్. ఇట్స్ అ బేసిక్ థింగ్. సన్ స్క్రీన్ ఈజ్ అ బేసిక్ థింగ్. ఎవ్రీ సింగిల్ డే మీరు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోండి. కాకపోతే మీరు సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అక్లూజివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న సన్ స్క్రీన్స్ని యూజ్ చేయకండి. అక్లూజివ్ అంటే సింపుల్ వర్డ్స్లో థిక్గా ఉండే క్రీమ్స్ లైక్ కోకో బటర్, కోకోనట్ ఆయిల్, షియా బటర్ అండ్ మినరల్ ఆయిల్. సో ఇవన్నీ అక్లూజివ్ ఇంగ్రీడియంట్స్ అంటారు. మీరు సన్ స్క్రీన్ కొనేటప్పుడు వెనకాల ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే యూజువల్గా ఈ ఐటమ్స్ ఉన్నాయి అంటే మీరు అలాంటి సన్ స్క్రీన్ని యూ బెటర్ డోంట్ యూజ్ దట్. మీకు ఇంకా సింప్లిఫైగా చెప్పాలి అంటే థిక్గా ఉండే సన్ స్క్రీన్స్ని యూజ్ చేయకండి. ఈదర్ జెల్ బేస్డ్ ఆర్ లిక్విడ్ సన్ స్క్రీన్స్ ఏదైతే ఉంటాయో అవి యూజ్ చేయండి. అవి మీ పోర్స్ని క్లాగ్ చేయవు అండ్ యాక్నీ అనేది రాకుండా ఉండడానికి మీకు హెల్ప్ చేస్తుంది. డబల్ క్లెన్జింగ్ ద స్కిన్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. డబల్ క్లెన్జింగ్ అనేది నైట్ టైం చేయాలి. అండ్ మీరు డబల్ క్లెన్జింగ్ కరెక్ట్గా చేస్తే 90% ఆఫ్ ద స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. అది ఎలా చేయాలి అనేది నేను ఒక షార్ట్ చేశాను, డీటెయిల్డ్గా ఉంటుంది అందులో, అది చూడండి. బట్ డబల్ క్లెన్జింగ్ చేసేటప్పుడు మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ కొని గుర్తుపెట్టుకోవాలి. మనం డబల్ క్లెన్జింగ్ అంటే ఏం చేస్తాము, ఫస్ట్ ఈదర్ ఫోమ్ బేస్డ్ ఆర్ ఆయిల్ బేస్డ్ ఆర్ క్రీమ్ బేస్డ్ క్లెన్జర్తో క్లీన్ చేసుకుని, తర్వాత సెకండ్ స్టెప్లో మనం జెల్ బేస్డ్ ఫేస్ వాష్తో మొహం కడుక్కుంటాం కదా యూజువల్గా డబుల్ క్లెన్జింగ్ అంటే ఇది. బట్ యాక్నీ ఉన్నప్పుడు మాత్రము ఈ ఫస్ట్ స్టెప్ని ఏదో చెప్పాను అందులోంచి ఆయిల్స్ తీసేసేయండి.
అంటే మీరు ఈదర్ ఫోమ్ బేస్డ్ క్లెన్జర్ కానీ లేకపోతే క్రీమ్ బేస్డ్ క్లెన్జర్ కానీ యూజ్ చేయండి. ఆయిల్ బేస్డ్ క్లెన్జర్స్ అనేది ఇంక్లూడ్ చేయకండి. మీరు యూజ్ చేసే ఫేస్ వాష్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏది పడితే ఆ ఫేస్ వాష్ మీరు యూజ్ చేయకండి. సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ అని ఉంటాయి, ఓకేనా. ఇవేంటంటే ఎక్స్క్లూజివ్గా యాక్నీ ఉన్న వాళ్ళకి టార్గెట్ చేయడానికి, పింపుల్స్ని టార్గెట్ చేసి తగ్గించడానికి యూజ్ చేస్తారు సాలిసిలిక్ యాసిడ్. సో ఆ ఇంగ్రీడియంట్ ఉన్న ఫేస్ వాషెస్ ఏవైతే ఉన్నాయో మీరు అవి యూజ్ చేయండి. సో నైట్ ఇప్పుడు మీరు ఫేస్ వాష్ చేసేసుకున్నారు కదా, సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్తో చేసేసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే టాపికల్ క్రీమ్ ఒకటి ఉంది, బెంజాల్ పెరాక్సైడ్ జెల్ అని. మీ అసలు ఇది కాస్టే కాదు, సమ్ 80 రూపీస్ ఎంతో ఉంటుంది. అది ఫార్మా ప్రోడక్ట్. అది మీరు ఏదైనా మెడికల్ షాప్లోకి వెళ్తే అది మీకు చెప్తారు, నేను కింద డిస్క్రిప్షన్లో అది నేను రాస్తాను. బెంజాల్ పెరాక్సైడ్ జెల్ అని. ఈ జెల్ని ఒక పీ సైజ్ అమౌంట్ తీసుకుని ఎక్కడైతే యాక్టివ్ యాక్నీ ఉందో, ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చింది కదా, సో ఆ యాక్టివ్ యాక్నీ మీద మీరు లైట్గా జెంటిల్గా ప్యాట్ చేస్తూ అప్లై చేయండి. ఎంత యాక్నీ ఉంటే అంత దాని మీద అప్లై చేయండి. దానిపైన ఒక సిరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్తో మీరు క్లోజ్ చేసేయండి. దట్స్ ఇట్, సింపుల్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్. ఇంతకు మించి ఎక్కువగా ఎక్స్ట్రాగా ఏది అవసరం లేదు. ఇప్పుడు మీరు కౌంట్ చేస్తున్నట్టయితే నేను 7 పాయింట్స్ మెన్షన్ చేశాను. ఏమేమి మెన్షన్ చేశాను చెప్పండి. ఫస్ట్, స్టాప్ పికింగ్ ద యాక్నీ. సెకండ్ ఏంటంటే స్టాప్ యూజింగ్ ఆయిల్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్స్. యూజ్ సన్ స్క్రీన్ ఎవ్రీ సింగిల్ డే అండ్ అవాయిడ్ థిక్ సన్ స్క్రీన్స్ అని. నెక్స్ట్ ఏంటి, డబుల్ క్లెన్జింగ్ ఒకటి, 5th పాయింట్. 6th ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాష్ యూజ్ చేయడము, 6th పాయింట్. 7th పాయింట్, బెంజాల్ పెరాక్సైడ్ జెల్ అనేది యాక్టివ్ యాక్నీ పైన అప్లై చేయడం. లాస్ట్ పాయింట్ చెప్తున్నాను, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి. అదేంటి అంటే గట్ క్లెన్స్. సో బేసిక్గా ఇప్పుడు ఈ యాక్నీ అనేది ఉంది కదా, ఏ రోజైతే మీరు యాక్నీ ఈజ్ రిలేటెడ్ టు గట్, మన గట్కి సంబంధించింది యాక్నీ అని మీరు రియలైజ్ అవుతారో ఆ రోజే మీ యాక్నీ అనేది క్లియర్ అవుతుంది, ఓకేనా అండి. చాలామంది ది మిస్టేక్ యాక్నీ ఏంటంటే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటారు. బట్ యాక్నీ అనేది స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం కాదు, మీ గట్కి సంబంధించిన ప్రాబ్లం. బట్ మీ గట్ క్లియర్గా లేదు అంటే మీకు యాక్నీ వస్తుంది. ఇప్పుడు సన్ ట్యాన్ ఉంది, సన్ ట్యాన్ అనేది స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం. మీకు సన్లోకి వెళ్ళారనుకోండి మీ స్కిన్ అనేది ట్యాన్ అవుతుంది. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద టాపికల్ ప్రాబ్లం అది. బట్ యాక్నీ మాత్రం ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ గట్. సో మీ గట్ క్లీన్గా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్ అండి. చాలా సింపుల్ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇగ్నోర్ ఇట్. హైడ్రేషన్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. 2 liters ఆఫ్ వాటర్ అ డే ఈజ్ అ మస్ట్. మీకు వాటర్ తాగడం ఇష్టం లేదు అనుకుంటే మీరు హర్బల్ వాటర్స్కి స్విచ్ అవ్వండి. హర్బల్ వాటర్స్ అంటే ఏం లేదు, సింపుల్, కొంచెం వాటర్ తీసుకోవడం, అందులో కొన్ని హర్బ్స్ వేయండి, లైక్ క్లోవ్ కానీ, చెక్క, ఈ ఆరెంజ్ క్యూకుంబర్ కానీ, ఆరెంజ్ స్లైసెస్ కానీ, లేకపోతే లెమన్ స్లైసెస్ కానీ, మింట్ లీవ్స్ కానీ ఇలా వేసి స్టిర్ చేసి ఒక 3-4 hours వదిలేసి స్ట్రెయిన్ చేసుకుని మార్నింగ్ టైంలో మీరు తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు వాటర్ తాగిన ఫీలింగ్ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైమ్ యూర్ గెటింగ్ లాట్ ఆఫ్ హైడ్రేషన్. స్టాప్ ఈటింగ్ షుగరీ ఫుడ్స్ అండి. ఈ షుగరీ ఫుడ్స్, ఈ వైట్ కలర్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ప్లే అ వైటల్ రోల్ అనమాట యాక్నీకి. లైక్ షుగర్ కానీ, మైదా, పాస్తా, పిజ్జా, ఇలాంటివన్నీ కూడా ఈ వైట్ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో అది మీరు కంప్లీట్గా కట్ డౌన్ చేయాల్సిందే. దట్స్ ఇట్, అంతే, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ డీప్ ఫ్రై ఐటమ్స్. డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా యాక్నీ ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదు. యాక్నీ అనేది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైట్లో మిల్క్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ లేకుండా చూసుకోండి. చాలాసార్లు చాలామంది లాక్టోస్ ఇంటాలరెంట్ ఉంటారు. అంటే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు వాళ్ళకి అది పడవన్నమాట. కానీ మనకు తెలీదు, మనం లాక్టోస్ ఇంటాలరెంట్ ఉన్నాము అన్న సంగతి మనకు కూడా తెలీదు. సో ఈ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ చాక్లెట్స్ కానీ, ఏదన్నా కానీ, టీ కానీ, కాఫీ కానీ, ఏదన్నా కానీ, పన్నీర్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఎక్స్క్లూడ్ చేయండి డైట్లోంచి. బట్ కర్డ్ మాత్రం మీ డైట్లో ఉండొచ్చు, బికాస్ కర్డ్ అనేది ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్రోబయోటిక్స్. సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్. యాంటీ యాక్నీ షాట్స్. ఇప్పుడు ఇవన్నీ మీరు టిప్స్ అన్ని ఫాలో అవుతున్నారు కదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ యాంటీ యాక్నీ షాట్స్ ఏవైతే ఉందో అవి ఒక ఎత్తు.
చేసుకోవడం చాలా ఈజీ. ప్రాసెస్ చెప్తాను వినండి. కొన్ని వేపాకు అనగానే మీరు ఫేస్ అలా పెట్టద్దు. మనకు తప్పదు. యాక్నీ క్లియర్ చేయాలంటే మనం కొంచెం కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, లేకపోతే యాక్నీ అనేది ఎప్పటికీ క్లియర్ అవ్వదు. సో కొన్ని వేపాకులు తీసుకోండి, కొంచెం అల్లం ముక్క, జింజర్ అండ్ పసుపు కొమ్ములు ఉంటాయి కదండి, అవి తీసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ మీకు పసుపు కొమ్మలు దొరకకపోతే మీరు ఈ పసుపు పౌడర్ ఏదైతే ఉందో అది కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఈ 3 శుభ్రంగా వాటర్లో వాష్ చేసేయండి, మిక్సీ జార్లో వేసేయండి, కొంచెం వాటర్ వేయండి, బ్లెండ్ చేయండి, తర్వాత మస్లిన్ క్లాత్లో వేసి స్ట్రెయిన్ చేసేయండి. ఓకేనా? ఎవ్రీడే మార్నింగ్ ఒక షాట్ తీసుకోండి, చిన్న సైజు షాట్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు ప్రతిరోజు చేసుకోవడం కష్టం అనిపిస్తే ఈ జ్యూస్ని ఐస్ ట్రే ఉంటుంది కదా, అందులో వేసేసి ఫ్రీజ్ చేసుకోండి. అండ్ మీరు గ్లాస్లో ఏంటంటే ఒక ఐస్ క్యూబ్ వేసేయండి, కొంచెం వామ్ వాటర్ వేయండి. బట్ ఆ ఐస్ క్యూబ్ ఏదైతే ఉందో కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే యూజువల్గా హాట్ అండ్ కోల్డ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మిక్స్ అవ్వకూడదు. సో రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఒక 5 minutes వెయిట్ చేయండి, తర్వాత కొంచెం వామ్ వాటర్ వేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ ఈ షార్ట్ తీసుకోండి. నిజంగా చెప్తున్నాను, మీకు 30 daysలో 70 to 80% ఆఫ్ ద యాక్నీ అనేది పక్కా క్లియర్ అవుతుంది. పక్కా క్లియర్ అవుతుంది. మీరు ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అవుతాయి. ఇన్ కేస్ మీరు ఇన్ని చేసినా కూడా మీ యాక్నీ క్లియర్ అవ్వలేదు అంటే దెన్ యూ విజిట్ అ డర్మటాలజిస్ట్ అండి. దట్స్ ఇట్. ఎందుకంటే దట్ ఈస్ ఇంకా బియాండ్ అవర్ హ్యాండ్స్ అనమాట. అంటే ఇంకేదో ప్రాబ్లం ఉంది, సంథింగ్ వెరీ రాంగ్ విత్ ద గట్ అని అర్థం. ఇన్ని స్టెప్స్ మీరు ఫాలో అవుతున్నా క్లియర్ అవ్వలేదు అంటే యూ కెన్ గో అండ్ విజిట్ డర్మటాలజిస్ట్. బట్ ట్రస్ట్ మీ అండి, డోంట్ వరీ. నాకు తెలిసి 90% ఆఫ్ ద టైం ఎలాంటి యాక్నీ ఉన్నా సరే ఈ ప్రాసెస్ అంతా మీరు ఫాలో అయితే మోస్ట్ ఆఫ్ ద టైం యాక్నీ అనేది క్లియర్ అయిపోతుంది. సో డోంట్ అట్ ఆల్ వరీ అబౌట్ దాట్. సో ఈ స్టెప్స్ అన్ని మీరు 9 steps చెప్పాను. ఈ స్టెప్స్ అన్ని మీరు 30 days ఫాలో అయ్యి మళ్ళా వచ్చి నాకు కింద మీరు కమెంట్లో పెట్టండి మీ యాక్నీ క్లియర్ అయిందో లేదో. ఓకేనా? నేను డెఫినెట్గా చూస్తూ ఉంటాను. అండ్ ఎస్, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి. అంతేకాదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాజ్ వెల్, బికాస్ ఎవ్రీ సింగిల్ డే నేను స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ వెయిట్ లాస్ మీద నేను టిప్స్ పెడుతూ ఉంటాను, విచ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ మీ ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్. అండ్ నోటిఫికేషన్స్ కంపల్సరీ టర్న్ ఆన్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ దగ్గర. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫర్ నౌ.